హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేవి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్ సెల్లో కానీ సిస్టంలో కానీ మీకు యూట్యూబ్ ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వరు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద రైట్ సైడ్ రెడ్ బటన్ ఉంటుంది. సో జీమెయిల్తో లాగిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. సో నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, టుడే వీడియో వచ్చి నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. సో జూలై మంత్ నుండి స్టార్టింగ్ చేస్తే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా నేను ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ 3 వీడియోస్ అనేవి కరెంట్ అఫైర్స్ మీద అప్లోడ్ చేస్తున్నాను. సో 10 డేస్కి ఒక వీడియో చొప్పున 3 మంత్స్ ఒక్కొక్క మంత్కి 3 వీడియోస్ అనేవి. సో ప్లేలిస్ట్లో ఎవరైనా చూడాలంటే ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి వీడియోస్ అన్ని కూడా. అలాగే స్టాటిక్ జీకే మీద కోడ్ వర్డ్స్తో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేశాను. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. స్టాటిక్ జీకే అలాగే బ్యాంకింగే కాకుండా కంప్యూటర్ అవేర్నెస్ అనేది కూడా తెలుగులో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో రీసెంట్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ అనేవి ఉంటాయి. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే ఈజీగా వీడియోస్ అనేవి అన్ని కూడా దొరుకుతాయి. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ అనేవి చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. సో ఓకే, టుడే నవంబర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. ఓకే, గాయ్ రైడర్ రీఎలెక్టెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఓకే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంటాం కదా. సో జెనీవాలో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది. సో హెడ్ క్వార్టర్స్ అనే వీడియో కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్స్ తో వీడియో చేశాను. ఏమన్నా చూడాలంటే చూడండి. సో అందులో డిస్కస్ చేశాం కదా. సో అయితే స్టార్ట్ అయ్యి ఓతో ఎండ్ అయ్యే అన్ని కూడా మాక్సిమం జెనీవాలో ఉంటాయి. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది జెనీవాలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే గాయ్ రైడర్. సో ఈయన మళ్ళీ రీఅపాయింట్ అయ్యాడు అనమాట. ఓకే, సో గాయ్ రైడర్ ఇస్ ద ఎలెక్టెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అండ్ ILO హెడ్ క్వార్టర్స్ వచ్చి జెనీవాలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చైనా లాంచెస్ పల్సర్ నావిగేషన్ సాటిలైట్. ఓకే, పల్సర్ నావిగేషన్ సాటిలైట్ XPNAV-1. సో XPNAV-1 అనే పల్సర్ నావిగేషన్ సాటిలైట్ ని చైనా లాంచ్ చేసింది. సో XPNAV అంటే ఏం లేదు, ఎక్స్రే పల్సర్ నావిగేషన్ సాటిలైట్. NAV అంటే నావిగేషన్, X అంటే ఎక్స్రే, P పల్సర్. ఓకే, ఎక్స్రే పల్సర్ నావిగేషన్ సాటిలైట్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే చైనా. ఓకే, సో నెక్స్ట్ మెంగ్ హోంగ్వీ ఎలెక్టెడ్ యాజ్ ద ఇంటర్పోల్ ప్రెసిడెంట్. ఓకే, ఇంటర్పోల్ ప్రెసిడెంట్ గా మెంగ్ హోంగ్వీ అని ఆయన అపాయింట్ అయ్యారు. ఓకే, సో ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అనమాట. సో ఇంటర్పోల్ అనేది హెడ్ క్వార్టర్స్ లైన్ ఫ్రాన్స్ లో ఉంది. ఓకే, ఫ్రాన్స్ లో ఉంటుంది ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్స్. సో ఈయన కొత్త హెడ్ వచ్చాడు. ఈయన ఎవరంటే మెంగ్ హోంగ్వీ. ఓకే, సో నెక్స్ట్ INSV మెహదీ ఫ్లాగ్డ్ ఆఫ్ విత్ ఎన్ ఆల్ ఉమెన్ క్రూ. సో ఉమెన్స్ అందరూ కలిసి INSV మెహందీలో సో గోవా నుండి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు. ఓకే, సో ఈ షిప్ అనేది గోవా టు సౌత్ ఆఫ్రికా వెళ్తుంది. సో కేప్ టౌన్ దగ్గరికి. సో INSV అంటే అబ్రివేషన్ వచ్చి ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్. ఓకే, సో ఇండియన్ నేవీ సెయిలింగ్ వెజల్ అనమాట. ఓకే, సో గోవా టు సౌత్ ఆఫ్రికా వెళ్తుంది. గోవాలో స్టార్ట్ అయింది. ఓకే, సో అందరూ ఉమెన్స్ క్రూ మాత్రమే ఉంటారు ఇందులో. సో నెక్స్ట్ షరపోవా. సో మరియా షరపోవా టు రిటర్న్ యాజ్ UN గుడ్ విల్ అంబాసిడర్. సో మరియా షరపోవా మీ అందరికీ తెలిసి ఉండదు. సో ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. సో డ్రగ్స్ మీద సమ్ ఎలిగేషన్ రావడం వల్ల డ్రగ్స్ తీసుకున్నట్లు సో UN గుడ్ విల్ అంబాసిడర్ గా మేము తొలగించారు. బట్ మళ్ళీ ఇప్పుడుగా రిటర్న్ వచ్చింది అనమాట UN గుడ్ విల్ అంబాసిడర్ గా మరియా షరపోవా, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ రష్యా. ఓకే, సో నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ కైబీ. ఓకే, కబీబీ మెడికల్ ఫెసిలిటీస్ ఫర్ ద ESIC బెనిఫిషియర్స్ ఆఫ్ ఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఉన్న ESIC బెనిఫిషియర్స్ కోసం మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఈ స్కీమ్ అనేది యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. కబీబీ స్కీమ్ అనేది. సో ESIC అంటే అబ్రివేషన్ తెలుసు కదా, ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకే, సో ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీళ్ళ యొక్క మెడికల్ ఫెసిలిటీస్ కోసం కబీబీ అనే స్కీమ్ లాంచ్ చేశారు. సో స్కీమ్ అనేది ఎవరు లాంచ్ చేశారంటే ఇండిపెండెంట్ చార్జ్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మనకి ఎవరు, బండారు దత్తాత్రేయ. సో బండారు దత్తాత్రేయ కబీబీ స్కీమ్ న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. ఇది మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ESIC అబ్రివేషన్. సో నెక్స్ట్ గుజరాత్ గవర్నమెంట్ టు ఓపెన్ జెనరిక్ మెడిసిన్ స్టోర్స్ ఫర్ ద పూర్ పేషెంట్స్ కోసం మెడిసిన్ స్టోర్స్ అనేవి ఓపెన్ చేశారు. సో ఏ స్టేట్ ఓపెన్ చేసింది ఇలాగే, గుజరాత్ స్టేట్. ఓకే, గుజరాత్ గవర్నమెంట్ టు ఓపెన్ జెనరిక్ మెడిసిన్ స్టోర్స్ ఫర్ ద పూర్ పేషెంట్స్. నెక్స్ట్ మూన్ కేమ్ క్లోజ్ టు ద ఎర్త్ ఆఫ్టర్ 1948. సో ఆఫ్టర్ 1948 తర్వాత ఇంత దగ్గరగా చంద్రుడు మూన్ మన భూమికి దగ్గరగా రావడం ఇదే నవంబర్ 48 తర్వాత ఇదే మొదటిసారి. సో 14th నవంబర్ ఇది జరిగింది. సో సూపర్ మూన్ అంటాం కదా. సో బిగ్ మూన్ అనేది ఫుల్ మూన్ మనకి 14th నవంబర్ కనబడింది. సో
న్యూస్ ఛానల్ అన్నిట్లో కూడా చూపించారు, మీరు అందరూ చూసే ఉంటారు. సో మూన్ అనేది 14 నవంబర్ 1948 తర్వాత, ఓకే. సో భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నప్పుడు సమ్ పాయింట్ ఆఫ్ కక్షలో ఒక్కొక్కసారి భూమికి బాగా దగ్గరగా వస్తుంది అనమాట చంద్రుడు. సో అది ఎప్పుడు జరిగిందంటే ఏషియాలో బాగా పెద్ద మూన్ కనబడింది ఎప్పుడంటే 14 నవంబర్, ఓకే. సో నెక్స్ట్ తేజస్విని స్మాషెస్ 12-year-old నేషనల్ సీనియర్ రికార్డ్ ఇన్ హై జంప్. సో హై జంప్ లో 12-year-old నేషనల్ సీనియర్ రికార్డ్ సాధించింది. ఈమె పేరు తేజస్విని, ఓకే. సో 12-year-old రికార్డ్ అనేది బ్రేక్ చేసింది అనమాట, ఓకే. సో నేషనల్ సీనియర్ రికార్డ్ ఇన్ హై జంప్ లో. సో తేజస్విని ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడిగినప్పుడు మనం చెప్పాల్సింది హై జంప్, ఓకే. సో ఇలా అడుగుతాడు పర్సన్ రిలేటెడ్ టు స్పోర్ట్. తేజస్విని ఈజ్ రిలేటెడ్ టు హై జంప్. నేషనల్ సీనియర్ రికార్డ్ అనేది 12 years రికార్డు బ్రేక్ చేసింది అనమాట తేజస్విని. సో నెక్స్ట్ ఇండియా యుఎస్ లాంచెస్ $95 million క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. సో 95 USD వర్త్ ఆఫ్ మిలియన్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి ఇండియా యుఎస్ లాంచ్ చేశారు, ఓకే. ఇండియా యునైటెడ్ స్టేట్స్. సో నెక్స్ట్ అదితి అశోక్. సో అదితి అశోక్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్. లేడీస్ యూరోపియన్ టూర్ టైటిల్ ఫస్ట్ విన్ అయింది ఎవరంటే ఇండియా తరఫున ఫస్ట్ ఇండియన్ అదితి అశోక్. సో అదితి అశోక్ ఈస్ ద గోల్ఫర్, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, అదితి అశోక్ ఈస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? గోల్ఫ్. ఫస్ట్ సెట్ ఆఫ్ న్యూ 500 బ్యాంక్ నోట్స్ రోల్డ్ అవుట్ ఇన్ ఎస్బీఐ బ్రాంచెస్. సో 1000 రూపీస్ నోట్స్ అండ్ 500 రూపీస్ ఓల్డ్ నోట్స్ అనేవి నవంబర్ 8 midnight నుండి బ్యాన్ చేశారు కదా. సో నవంబర్ 9th బ్యాంక్ హాలిడేస్ అనేవి ఇచ్చారు. సో నవంబర్ 10 నుండి 2000 రూపీస్ నోట్స్ అయితే మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి, కానీ బ్యాంక్స్ దగ్గర ఎక్స్చేంజ్ చేశారు 2000 రూపీస్ నోట్స్. సో 500 రూపీస్ నోట్స్ అనేవి వెంటనే రాలేదు. సో ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ టైం అయితే మధ్యప్రదేశ్ భూపాల్లో ఎస్బీఐ బ్రాంచ్ లో 500 నోట్స్ అనేవి కొత్త 500 నోట్స్ అనేవి అవైలబుల్ గా వచ్చాయి, ఓకే. భూపాల్ మధ్యప్రదేశ్ లో. సో ఇంకా మార్కెట్ లో 2000 రూపీస్ నోట్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ 500 రూపీస్ అనేవి ఇంకా రాలేదు. సో ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. సో రావడం అయితే స్టార్టింగ్ భోపాల్ మధ్యప్రదేశ్ లో వచ్చినాయి, ఓకే. సో నెక్స్ట్ జాకీ చాన్ రిసీవ్స్ హానరీ ఆస్కార్ అట్ 18th annual గవర్నర్స్ అవార్డ్. సో జాకీ చైన్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆస్కార్ ఇచ్చారు, ఓకే. సో రిసీవ్స్ హానర్ ఆస్కార్. సో ఆస్కార్ అనేది చాలా బిగ్గెస్ట్ అవార్డ్ ఇన్ ఫిల్మ్ సెక్టర్ కదా. సో జాకీ చైన్. సో ఇండియాకి సంబంధించిన బిగ్గెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఓకే. సో జాకీ చైన్ కి ఇచ్చారు ఆస్కార్ అవార్డు అనేది. సో నెక్స్ట్ 2016 ఈజ్ లైక్లీ టు బి ద హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్. సో రికార్డ్స్ ప్రకారం చూసుకున్నట్లయితే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ రికార్డ్స్ ప్రకారం 2016 అనేది హాటెస్ట్ ఇయర్ అనమాట, ఓకే. 2016 ఈజ్ ద హాటెస్ట్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నరేంద్ర బాత్రా ఎలక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అయింది ఎవరంటే నరేంద్ర బాత్రా, ఓకే. సో నరేంద్ర బాత్రా ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ద ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్. న్యూ ట్రేడ్ రూట్ వయా గౌదార్ పోర్ట్ ఇనాగ్రేటెడ్ ఇన్ పాకిస్తాన్. సో గౌదార్ పోర్ట్ అనేది ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు? పాకిస్తాన్. సో గౌదార్ పోర్ట్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ పాకిస్తాన్. సో ఇంపార్టెంట్ పోర్ట్స్ అనేవి ఇండియాలో ఉన్నవన్నీ కూడా కోడ్ వర్డ్స్ తో నేను స్టాటిక్ జీకేలో అప్లోడ్ చేస్తాను. అవును చూడవాలంటే చూడండి, స్టాటిక్ జీకేలో అడిగే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ ఇక్కడైతే సరే గవదార్ పోర్ట్ అనేది పాకిస్తాన్ లో ఇనాగ్రేట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా ఇజ్రాయెల్ ఇంక్డ్ 2 అగ్రిమెంట్స్ ఆన్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. సో ఇండియా ఇజ్రాయెల్ మధ్య 2 అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. ఒకటి వాటర్ రిసోర్స్ కి సంబంధించింది, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, అండ్ సెకండ్ వచ్చి అగ్రికల్చర్, ఓకే. వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్, ఓకే. సో ఇండియా ఇజ్రాయెల్ మధ్య జరిగినాయి అగ్రిమెంట్స్ 2. సో నెక్స్ట్ చూసినట్లయితే పద్మిని రౌత్ విన్స్ నేషనల్ ఉమెన్ ప్రీమియర్ ఛాంపియన్షిప్ ఆఫ్ థర్డ్ టైం. సో నేషనల్ ఉమెన్ ప్రీమియర్ ఛాంపియన్షిప్ అనేది థర్డ్ టైం విన్ అయింది. ఎవరు? పద్మిని రౌత్. సో పద్మిని రౌత్ విన్ అయింది నేషనల్ ఉమెన్ ప్రీమియర్ ఛాంపియన్షిప్. బట్ ఈ నేషనల్ ఉమెన్ ప్రీమియర్ ఛాంపియన్షిప్ అనేది దేనికి రిలేటెడ్ అంటే చెస్ కి రిలేటెడ్. విచ్ స్పోర్ట్ రిలేటెడ్? చెస్ రిలేటెడ్, ఓకే. సో పద్మిని రౌత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? చెస్. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా టు ఇంట్రడ్యూస్ హిందీ లాంగ్వేజ్ ఇన్ ప్రీ స్కూల్స్ ఫ్రమ్ 2018. సో ఇండియాలో కూడా చూసినట్లయితే కొన్ని చోట్ల మనకు ఫారెన్ లాంగ్వేజెస్ అనేవి నేర్పిస్తూ ఉంటారు, లైక్ చైనీస్ గానీ అలా. సో అలాగే ఆస్ట్రేలియా కంట్రీలో మన యొక్క నేషనల్ లాంగ్వేజ్ హిందీ అనే దాన్ని ప్రీ స్కూల్స్ లో 2018 నుండి నేర్పిస్తారన్నమాట, ఓకే. సో ఏ కంట్రీలో? ఆస్ట్రేలియా కంట్రీ ఇంట్రడ్యూస్ హిందీ లాంగ్వేజ్ ఇన్ ప్రీ స్కూల్ ఫ్రమ్ 2018. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2018. RBI, Reserve Bank of India, set up panel to overseas ATM re-collaborations headed by the SS Mundra. సో 2500 and 1000 రూపీస్ నోట్స్ బ్యాన్ చేసి 2000 రూపీస్ నోట్స్ అనేవి కొత్తగా లాంచ్ చేశారు కదా. సో ఇంకా 500 నోట్స్ అనేవి ఇంకా ఫ్రీక్వెంట్ గా సర్క్యులేట్ అవ్వట్లేదు. సో 2000 రూపీస్ నోట్స్ అనేది
కొత్త డినామినేషన్ కదా, ఇప్పటిదాకా 2000 రూపీస్ నోట్స్ అనేవి లేవు. అలాగే సైజ్ కూడా మనకి చూసినట్లయితే కంపేర్ టు ఓల్డ్ నోట్స్ సైజ్ అనేది చిన్నది. సో ఈ ఏటీఎంస్ మిషన్స్ లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనేది వీటికి అనుగుణంగా మార్చాలి కదా. సో ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2000 రూపీస్ కి చేంజ్ చేయడానికి టైం పడుతుంది. సో ఈ ఏటీఎంస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయడానికి దీనికి సంబంధించిన ఒక కమిటీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసింది. సో ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరంటే ఎస్ఎస్ ముంద్రా. ఓకే, సో ఎస్ఎస్ ముంద్రా ఇస్ ద కమిటీ హెడ్. నెక్స్ట్, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ రెవిన్ రువ్లిన్ arrived in Mumbai on November 14th on 6-day visit to India to the further strengthen bilateral trials. సో ఇండియా ఇజ్రాయెల్ 2 అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంది కదా, ఇందాక చూసాం. ఒకటి అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో ఆ ప్రెసిడెంట్ రెవిన్ రువ్లిన్ అని ఆయన ఇండియాకి వచ్చాడు విజిట్ మీద. సో న్యూస్ లో వచ్చినప్పుడు మనం ఏదైనా కంట్రీ న్యూస్ లోకి వచ్చినప్పుడు ఆ కంట్రీ యొక్క కరెన్సీ క్యాపిటల్ అనేది తెలుసుకోవడం మంచిది. సో క్యాపిటల్ వచ్చి ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసలేం అండ్ కరెన్సీ వచ్చి ఇజ్రాయెల్ న్యూ షేకెల్. ఓకే, ఇజ్రాయెల్ న్యూ షేకెల్ ఇస్ ద కరెన్సీ అండ్ క్యాపిటల్ వచ్చి జెరూసలేం. ప్రెసిడెంట్ వచ్చి రెవిన్ రువ్లిన్. నెక్స్ట్, గుల్జర్ నేమ్డ్ ఫర్ ద టాటా లిటరేచర్ ఫిల్మ్ ఫెస్టివల్ పోయెట్ లారెట్ 2016 అవార్డు. ఓకే, టాటా లిటరేచర్ ఫెస్టివల్ పోయెట్ లారెంట్ 2016 అవార్డు వచ్చి గుల్జర్ కి ఇచ్చారు. సో గుల్జర్ ఇస్ అ ఫేమస్ లిరిసిస్ట్ అండ్ పోయెట్. ఓకే, సో ఈయనకి టాటా లిటరేచర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు అనేది ఇచ్చారు. సో అలాగే ఫార్చ్యూన్ మ్యాగజైన్, సో ఫార్చ్యూన్ ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేవి లిస్ట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా, హైయెస్ట్ పెయిడ్ సెలబ్రిటీస్ కానీ ఇలాంటి లిస్ట్ అనేవి ఫార్చ్యూన్ అండ్ ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ప్రెసెంట్ ఫార్చ్యూన్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన లిస్ట్ లో మార్క్ జుకర్బర్గ్ ఈజ్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికయ్యారు అనమాట. ఓకే, సో మార్క్ జుకర్బర్గ్ ఫేమస్ పర్సన్ మీ అందరికీ తెలుసు కదా, ఫేస్బుక్ ని స్థాపించింది ఈయనే. సో ఫేస్బుక్ ఎస్టాబ్లిష్ చేసింది మార్క్ జుకర్బర్గ్. బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ అనౌన్స్ చేస్తుంది అనమాట. ఓకే, మార్క్ జుకర్బర్గ్ ని. నెక్స్ట్, ఏపెక్ ఫుల్ ఫామ్ వచ్చి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. ఓకే, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ ఫారం వచ్చి ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు లిమా పెరు. ఓకే, లిమా పెరులో ఎపెక్ మీటింగ్ అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఎపెక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి సింగపూర్ లో ఉంది. ఓకే, ఎపెక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి సింగపూర్ అండ్ ఎపెక్ లో టోటల్ మెంబర్స్ వచ్చి 21 మెంబర్స్. ఎపెక్ టోటల్ మెంబర్స్ వచ్చి 21 అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి సింగపూర్. ప్రెసెంట్ అయితే లిమా పెరులో జరుగుతుంది. ఫుల్ ఫామ్ వచ్చి ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్. సో రీసెంట్ గా జరిగిన సమిట్స్ అన్ని కూడా 2016 లో జరిగినవన్నీ కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. సో మీరు సమ్మిట్స్ 2016 సెర్చ్ లో కొట్టినట్లయితే యూట్యూబ్ ఛానల్ మీకు దొరుకుతుంది. అలాగే స్టాటిక్ జీకేలో కూడా సమ్మిట్స్ అప్లోడ్ చేశాను. అది కోడ్ వర్డ్స్ తో ఈజీగా ఎక్కడెక్కడ జరిగినాయి సమ్మిట్స్ అనేవి, అలాగే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, మెంబర్స్ ఎక్కడ, ఇలావన్నీ కూడా కోడ్ వర్డ్స్ తో ఈజీ గుర్తుపెట్టుకోవడానికి వీడియో కూడా చేశాను. ఏమన్నా చూడాలంటే వీడియోస్ చూడండి, చాలా ఇంపార్టెంట్ సమ్మిట్స్ అనే టాపిక్. సో నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్ టు ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ ఇన్ దుబాయ్. సో ఫెడరల్ బ్యాంక్ అనేది ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ అనేది లాంచ్ చేస్తుంది, దుబాయ్ లో లాంచ్ చేస్తుంది అనమాట. సో ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అయితే కొచ్చి, కేరళలో ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతున్నాడు ఈ మధ్యన. మనం చదివిన హెడ్ క్వార్టర్సే కాకుండా డిఫరెంట్ ప్రైవేట్ బ్యాంక్స్, ఫారెన్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతున్నాడు. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కొచ్చి, కేరళలో ఉంది. ఫస్ట్ ఓవర్సీస్ బ్రాంచ్ దుబాయ్ లో లాంచ్ చేస్తుంది. సో అలాగే ఎస్ బ్యాంక్ గ్లోబల్ ఇండియన్ బ్యాంకింగ్ హెడ్ కింద ఎవరిని అపాయింట్ చేసిందంటే అమరేష్ ఆచార్య. ఓకే, సో అమరేష్ ఆచార్యని హెడ్ కింద అపాయింట్ చేసింది. ఓకే, ఎస్ బ్యాంక్ అపాయింట్స్ అమరేష్ ఆచార్య హెడ్ గ్లోబల్ ఇండియన్ బ్యాంకింగ్. సో ఫెడరల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కింద వస్తున్నాయి. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లాంచ్ చేయాలంటే మినిమం క్యాపిటల్ ఎంత ఉండాలి? సో మనం 150 ఇంపార్టెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ లో ఇలాంటివన్నీ చూసాం కదా. సో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రైవేట్ బ్యాంక్ 500 crores క్యాపిటల్ కావాలి. ఓకే, సో నెక్స్ట్, పూణే టు హోస్ట్ ఇండియా చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్ 2016 ట్రైనింగ్. సో డిఫరెంట్ కంట్రీస్ మధ్య నేవల్ గానీ ఆర్మీ గానీ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇండియా చైనా మధ్య జరిగే ఎక్సర్సైజ్ నేమ్ వచ్చి హ్యాండ్ ఇన్ హ్యాండ్. అలాగే ఇది ఎక్కడ జరుగుతుందంటే పూణేలోని మహారాష్ట్ర. ఓకే, సారీ, మహారాష్ట్రలోని పూణేలో జరుగుతుంది. ఓకే, సో మహారాష్ట్రలోని పూణేలో జరుగుతుంది. సో నెక్స్ట్, వందనా కాత్రియా ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ ఇన్ ఆస్ట్రేలియన్ సిరీస్. సో ఆస్ట్రేలియాలో జరిగే హాకీ సిరీస్ కి ఇండియా తరఫున ఇండియా ఉమెన్స్ టీమ్ కెప్టెన్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే వందనా కాత్రియా. సో వందనా కాత్రియా ఇస్ ద న్యూ కెప్టెన్ ఫర్ ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్. అలాగే మెన్స్ హాకీ టీమ్ యొక్క కెప్టెన్ వచ్చి శ్రీజేష్. సో అంతకుముందు రీతురాణి అనే ఆమె కెప్టెన్ గా ఉండేవారు. సో రీతురాణి ఫేమస్ ప్లేయర్, హాకీ ప్లేయర్, ఆమె రిటైర్ అయిపోయారు. సో ప్రెసెంట్ వచ్చి కెప్టెన్ అయితే వందనా కాత్రియా ఫర్ ఉమెన్స్ హాకీ, మెన్స్ హాకీ వచ్చి శ్రీజేష్. నెక్స్ట్, ఇండియన్ ఉమెన్స్ టీమ్ విన్స్ గోల్డ్ అట్ 17th వరల్డ్ క్యారమ్స్ ఛాంపియన్షిప్. వరల్డ్ క్యారమ్ ఛాంపియన్షిప్ అనేది ఇండియన్ ఉమెన్స్ టీమ్ విన్ అయింది. ఎవరి మీద అంటే శ్రీలంకన్ టీం మీద. శ్రీలంకన్ టీం రన్నర్, ఇండియా వచ్చి విన్నర్ అనమాట. ఓకే, గోల్డ్ మెడల్ విన్ అయింది వరల్డ్ క్యారమ్ ఛాంపియన్షిప్ ఇండియా ఉమెన్స్. ద యూనియన్ బడ్జెట్ 2017-18 విల్ బి ప్రెజెంటెడ్ ఆన్ ద February 1st. సో యూనియన్ బడ్జెట్ అనేది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో
ఒక డేట్ లో అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ 2017-18 బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1st అనౌన్స్ చేస్తారన్నమాట. యాక్చువల్ గా రైల్వే బడ్జెట్ అనేది సపరేట్ గా అనౌన్స్ చేసేవారు మొన్నటి దాకా, బట్ రైల్వే బడ్జెట్ అనేది ఇప్పుడు రీసెంట్ గా టోటల్ బడ్జెట్ లో మెర్జ్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ 20 nations సైన్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. సోలార్ ఎలియన్స్ లో టోటల్ గా అగ్రిమెంట్ జరిగింది. సో దాంట్లో టోటల్ గా ఎంతమంది సైన్ చేశారంటే 20 nations. ఎంతమంది నేషన్స్ సైన్ చేశారు? 20 nations సైన్ చేశారు ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ లో. సో నెక్స్ట్ ఇండియా ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియాకి లోన్ ఇస్తుంది. ఎంతంటే 500 million లోన్. సో దేనికి ఇస్తుందంటే లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అక్రాస్ ద గంగా రివర్. సో గంగా నది ఉంది కదా ఇండియాలో బాగా పెద్ద నది ఏదంటే గంగా నది. సో ఈ గంగా నది మీద బ్రిడ్జ్ అనేది బాగా లాంగెస్ట్ బ్రిడ్జ్ అనేది కడటానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇండియాకి లోన్ అనేది ఇస్తుంది. ఎంతంటే $500 million. ఓకే, సో 500 million లోన్ అనేది ఇస్తుంది. ఓకే, ఇండియా ఏడీబీ సైన్ 500 million లోన్ టు బిల్డ్ లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అక్రాస్ ద గంగా రివర్. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇనాగరేటెడ్ ద ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్. సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారంటే మన ఇండియా యొక్క ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇనాగరేట్ చేశారు. ఓకే, ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద ఇండియా. ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఇంక్ 2 agreements ఫీల్డ్ ఆఫ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్. సో ఇది ఆల్రెడీ చూసాం కదా, ఇండియా ఇజ్రాయెల్ మధ్య వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ లో 2 agreements అనేవి జరిగాయి. అలాగే ప్రెసిడెంట్ రివియన్ రూబ్లెన్ ఇండియాకి ముంబైకి వచ్చారు విజిట్ చేయడానికి. తిరువనంతపురం బికమ్స్ ద కంట్రీస్ బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్. తిరువనంతపురం కేరళలో ఉంటుంది. తిరువనంతపురంలో ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ అనేవి ఫైల్ అవడంతో బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్ గా తిరువనంతపురాన్ని అనౌన్స్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ గూగుల్ లాంచెస్ ఫోటో స్కాన్ యాప్ టు స్కాన్ ఫిజికల్ ఫోటోగ్రాఫ్స్. సో మనం ఫోటో తీయాలంటే మామూలు బయట ఏదైనా కనబడిందని ఫోటో తీస్తాం, అలా కాకుండా ఫిజికల్ వస్తువుల్ని ఫోటో తీయడానికి గూగుల్ అనేది ఒక యాప్ అనేది లాంచ్ చేస్తుంది. యాప్ నేమ్ వచ్చి ఫోటో స్కాన్ యాప్. ఓకే, ఫోటో స్కాన్ యాప్ లాంచ్డ్ బై ద గూగుల్. నెక్స్ట్ డాష్ స్టేట్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అడాప్ట్ ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీ. సో ఈ ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీ అనేది ఫస్ట్ ఇండియాలో ఏ స్టేట్ అప్రూవ్ చేసిందంటే మహారాష్ట్ర స్టేట్. ఓకే, మహారాష్ట్ర స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అడాప్ట్ ఫ్లై యాష్ యూటిలైజేషన్ పాలసీ. సో ఇది కూడా ఆల్రెడీ చూసాం కదా, ఇండియా చైనా మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతుంది ఎక్సర్సైజ్ అనేది, పూణే మహారాష్ట్రలో జరుగుతుంది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ రెజల్యూషన్ అండ్ డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ అంటే 100 రూపీస్ నోట్ 1000 రూపీస్ నోట్ ని బ్యాన్ చేసి కొత్త నోట్స్ అనేవి ప్రవేశపెట్టారు కదా. సో దీన్ని అఫీషియల్ గా ఓకే మేము స్వాగతిస్తున్నాం అన్నట్టుగా ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. ఎవరంటే ఛత్తీస్గఢ్ స్టేట్ వాళ్ళు ఫస్ట్ స్టేట్ పాస్ చేసింది అనమాట. సో ఛత్తీస్గఢ్ వాళ్ళు ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. సో ఛత్తీస్గఢ్ యొక్క సీఎం ఎవరు? రమణ్ సింగ్. అలాగే ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ రాయ్పూర్. సో బీజేపీ గవర్నమెంట్ కాబట్టి సీఎం వాళ్ళు రెజల్యూషన్ ని స్వాగతిస్తున్నారు. సో విపక్షాలు అనేవి గొడవ చేస్తున్నాయి కదా సో ఈ డిమానిటైజేషన్ మీద. సో ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ అండ్ క్యాపిటల్ రాయ్పూర్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ రెజల్యూషన్ అండ్ డిమానిటైజేషన్. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ ట్రూత్ నేమ్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2016 బై ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది కొత్త వర్డ్స్ అనేవి బయట వచ్చినప్పుడు వర్డ్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటుంది కదా. సో సెల్ఫీ అనే వర్డ్ కొన్ని ఇయర్స్ ముందు ఫేమస్ అయితే సో సెల్ఫీ అనే వర్డ్ ని యాడ్ చేస్తారు. అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వర్డ్ ని యాడ్ చేస్తారు. సో ప్రెసెంట్ 2016 కి పోస్ట్ ట్రూత్ అనే వర్డ్ ని యాడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో పోస్ట్ ట్రూత్ ఇస్ ద న్యూ వర్డ్ యాడెడ్ ఇన్ 2016 బై ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్ రివాంప్డ్ ఆధార్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్డ్. సో ఆధార్ కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది లాంచ్ చేశారు. సో ఇంతకు ముందు న్యూస్ లో కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి లాంచ్ చేశారు కదా. సో అవన్నీ ఒకసారి చూద్దాం. సో పవర్ కట్స్ కి ఊర్జమిత్ర హెల్ప్ లైన్ అనే యాప్ లాంచ్ చేశారు కదా. సో దీనికి టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 14401. ఓకే, పవర్ కట్స్ ఊర్జమిత్ర యాప్ కి 14401. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ కంప్లైంట్స్ కి 1924 ఇయర్ కింద గుర్తుపెట్టుకోండి 1924 పోస్టల్ కి. అలాగే ఇప్పుడు ఆధార్ కార్డ్ కి లాంచ్ చేసిన నెంబర్ వచ్చి 1947. సో ఆధార్ కార్డ్ అనేది బాగా ఇంపార్టెంట్ కదా, అందరికి తీసుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉంటుంది కదా. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో మనకి స్వతంత్రం వచ్చిన ఇయర్ కూడా 1947 కదా. సో మనకి ఇండిపెండెన్స్ డే అనేది బాగా ఇంపార్టెంట్. సో ఆధార్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఈ ఇయర్ అనేది ఇలా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారని గుర్తుపెట్టుకోండి. ఓకే, 1947 ఆధార్, పోస్టల్ 1924, పవర్ కట్ సూర్యమిత్ర 14401. నెక్స్ట్ యూపీ స్టేట్స్ అలౌస్ యూజ్ ఆఫ్ ఓల్డ్ కరెన్సీ ఫర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్. సో డిమానిటైజేషన్ జరిగిన తర్వాత 500,000 రూపీస్ నోట్స్ అనేవి బ్యాన్ చేయడం. సో అందరి దగ్గర మనీ అనేది ఎవరి దగ్గర లేదు కదా, ఎక్కువ మనీ.
సో మాక్సిమం ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా ఆగిపోయినాయి అనమాట. సో ఎవరో రిజిస్ట్రేషన్స్ అనేవి చేయట్లేదు, రిజిస్ట్రేషన్స్ ఆఫీస్ అన్ని కూడా ఖాళీగా అయిపోయినాయి. సో దీనికోసం యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓల్డ్ కరెన్సీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అని ఒక రూల్ పాస్ చేసింది అనమాట. సో యూపీ స్టేట్ లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఓల్డ్ కరెన్సీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇందాక చూసాం కదా, ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూఐడిఐ, ఆధార్ కార్డు లాంచ్ చేసింది ఎవరు? యూఐడిఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు డి అంటే డెవలప్మెంట్ అని, బట్ డి అంటే అబ్రివేషన్ అనేది ఏముండదు, ఓన్లీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే అబ్రివేషన్. 16th నవంబర్ రివాంప్డ్ వర్షన్ ఆఫ్ ఇట్ టోల్ ఫ్రీ నెంబర్ 1947 లాంచ్ చేసింది. ఓకే, సో యూఐడిఐ ఆధార్ కార్డుకి 1947, అలాగే పోస్టల్కి 1924, ఊర్జమిత్ర పవర్ కట్ స్కాప్ కి 14401. ఇవి టోల్ ఫ్రీ నెంబర్స్. సో నెక్స్ట్, ఇరాన్ బికమ్స్ ద ఇండియాస్ టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. సో ఇండియాకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసే వాళ్ళ టాప్ ఎవరంటే ఇరాన్ అనమాట. ఓకే, సో ఇరాన్ కంట్రీ ఇస్ ద ఇండియాస్ టాప్ క్రూడ్ ఆయిల్ సప్లయర్. నెక్స్ట్, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ లాంచెస్ జూలాం తావి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్. సో జీలం తావి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ ని లాంచ్ చేసింది ఎవరంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో జీలం రివర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది, బాగా ఫేమస్ రివర్ కదా. జీలం తావి ఫ్లడ్ రికవరీ ప్రాజెక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో లాంచ్ చేశారు. నెక్స్ట్, తమిళనాడు గెట్స్ వరల్డ్స్ ఫస్ట్ సాల్ట్ టాలరెంట్ ప్లాంట్ గార్డెన్. సో వరల్డ్స్ ఫస్ట్ సాల్ట్ టాలరెంట్ ప్లాంట్ గార్డెన్ ఏ స్టేట్ లో లాంచ్ చేశారంటే తమిళనాడు. ఓకే, తమిళనాడు గెట్స్ వరల్డ్స్ ఫస్ట్ సాల్ట్ టాలరెంట్ ప్లాంట్ గార్డెన్. నెక్స్ట్, డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గా విన్ అయ్యారు కదా, సో హిలరీ క్లింటన్ మీద. సో ఈయన మైకేల్ ఫ్లాన్ ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద అపాయింట్ చేశారు. ఓకే, సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కింద మైకేల్ ఫ్లాన్ అపాయింట్ చేశారు. సో మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు? అజిత్ దోవల్ అని ఆయన ఉన్నాడు కదా. సో మన ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చి అజిత్ దోవల్. సో అలాగే యుఎస్ కి ఒక సెక్యూరిటీ అడ్వైజర్ ఉంటారు కదా, సో ఆయన మైకేల్ ఫ్లాన్ ని అపాయింట్ చేశారు అనమాట. ఓకే, ట్రంప్ మైకేల్ ఫ్లాన్ ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. సో నెక్స్ట్, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్, అలాగే వేదాంత లిమిటెడ్, ఈ రెండు కంపెనీస్ కూడా ఏసీఎస్ అవార్డ్స్ అనేవి వచ్చినాయి అనమాట. టీసీఎస్ అండ్ వేదాంతకి ఏసీఎస్. సో ఏసీఎస్ అవార్డ్స్ అంటే ఏంటో చూద్దాం. 2 లీడింగ్ ఇండియన్ కంపెనీస్ ఫర్ ద లీడర్షిప్ ఇన్ సస్టైనబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ కేటగిరీలో వచ్చిందంటే లీడర్షిప్ ఇన్ సస్టైనబిలిటీ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఈకో కాన్సిక్వెన్సెస్ అండ్ కమ్యూనిటీ కేర్ అట్ ద 3rd యాన్యువల్. ఈ కేటగిరీస్ లో వీళ్ళకి టీసీఎస్ కి వేదాంతకి అవార్డు వచ్చిందన్నమాట. ఎవరిచ్చారంటే ఏసీఎస్. ఏసీఎస్ అంటే ఏషియా కార్పొరేట్ ఎక్సలెన్స్ అండ్ సస్టైనబిలిటీ అవార్డ్స్. ఓకే, ఏషియా కార్పొరేట్ ఎక్సలెన్స్ అండ్ సస్టైనబిలిటీ అవార్డ్స్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో నెక్స్ట్, పండిత్ హరిప్రసాద్ చౌరాషియా. సో పండిత్ హరిప్రసాద్ చౌరాషియా అనేవాళ్ళు, ఆయనకి సుమిత్రా చారత్ రామ్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకే, 2016 సుమిత్రా చారత్ రామ్ అవార్డ్ పండిత్ హరిప్రసాద్ చౌరాషియా. ఓకే, పండిత్ హరిప్రసాద్ చౌరాషియా రిసీవ్స్ 2016 సుమిత్రా చారత్ రామ్ అవార్డ్. నెక్స్ట్, అలాగే మనోహర్ పారికర్ కమిషన్స్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై. సో మనోహర్ పారికర్ మన క్యాబినెట్ లో డిఫెన్స్ మినిస్టర్ కదా. సో డిఫెన్స్ మినిస్టర్ ఈయన ఐఎన్ఎస్ చెన్నైని కమిషన్స్ చేశారు. ఓకే, డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ చెన్నై. నెక్స్ట్, నాసా లాంచెస్ నెక్స్ట్ జనరేషన్ వెదర్ సాటిలైట్ గోసార్. సో నాసా నెక్స్ట్ జనరేషన్ వెదర్ సాటిలైట్ లాంచ్ చేసింది. సాటిలైట్ నేమ్ వచ్చి గోసార్. సో గోసార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్. జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్. ఓకే, ఫుల్ ఫామ్ వచ్చి ఎవరు లాంచ్ చేశారు? నాసా. సో మనకి ఇండియాకి ఇస్రో అనేది ఎలాగో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, అలాగే అమెరికాకి సంబంధించిన సంస్థ ఈ నాసా అనమాట. ఓకే, నెక్స్ట్, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ అనేది విషాదం చోటు చేసుకుంది కదా. సో రైలు అనేది పట్టాలు తప్పింది. ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ అనేది ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది కాన్పూర్ దగ్గర, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దగ్గర ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్. సో 120 పైగా చాలా మంది కూడా చనిపోయారు అనమాట. ఓకే, ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ దగ్గర రియల్లీ సాడ్ ఇన్సిడెంట్. సో దీని మీద చర్యకు ఆదేశం కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో అసలు ఏ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి. సో శీతాకాలంలో పట్టాలు అనేవి వ్యాకోచిస్తూ ఉంటాయి కదా. సమ్మర్ లో శీతాకాలంలో సడన్ గా శీతాకాలంలో పట్టాలు అనేవి తేడా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో రీజన్స్ అనేవి ఇంకా తెలీదు. సో కమిటీ అనేది వేశారు, చూడాలి. సో నెక్స్ట్, పిఎం నరేంద్ర మోడీ లాంచెస్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఇన్ రూరల్ ఏరియాస్. సో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది నరేంద్ర మోడీ లాంచ్ చేశారు. ఓకే, రూరల్ ఏరియాస్. సో దీనికి డెడ్ లైన్ ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ కి 2022. ఓకే, హౌసింగ్ ఫర్ ఆల్ యొక్క డెడ్ లైన్ వచ్చి గుర్తుపెట్టుకోండి 2022.
సో నెక్స్ట్ లూయిస్ హ్యామిల్టన్ విన్స్ బ్రెజిలియన్ గ్రాండ్ పిక్స్. ఓకే, లూయిస్ హ్యామిల్టన్ విన్స్ బ్రెజిలియన్ గ్రాండ్ పిక్స్. కోడ్ వర్డ్ వచ్చి ఎల్బీ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎల్బీ. లూయిస్ హ్యామిల్టన్ బ్రెజిలియన్ గ్రాండ్ పిక్స్ విన్ అయ్యాడు. సో నెక్స్ట్ అలాగే ఆల్ నయాహాన్ గ్రాంటెడ్ మదర్ తెరీసా ఇంటర్నేషనల్ అవార్డ్. ఆల్ నయాహాన్ కి మదర్ తెరీసా ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. సో ఈయన ఎవరంటే యుఏఈ అబుదాబి యొక్క యుఏఈకి సంబంధించిన ఫైనాన్షియల్ మినిస్టర్. సో ఈ అవార్డు ఇచ్చింది ఎవరంటే ఇండియాకి సంబంధించిన ముంబైలో ఒక రన్ ఎన్జిఓ అనమాట. సో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేది మదర్ తెరీసా అవార్డు అనేది ఈయనకి ఇచ్చింది. సో ఎందుకు ఇచ్చింది అనేది చూద్దాం. ఈయన పూర్తి పేరు షేక్ అబ్దుల్లా బిన్ జయీద్ అల్ నయాహాన్. ఈయన ఎవరంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఫారెన్ మినిస్టర్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్. ఓకే, సో ఈయనకి ప్రెస్టీజియస్ మదర్ తెరీసా ఇంటర్నేషనల్ అవార్డ్ బై ద ముంబై బేస్డ్ ఎన్జిఓ. అవార్డు ఇచ్చింది ఎవరంటే ముంబై బేస్డ్ ఎన్జిఓ హార్మోనీ ఫౌండేషన్. Sheikh Abdullah is being honored for this work in establishing institutions that protect youth from being radicalized and inclination from terrorist groups and persons looking to propagate violence against the innocent people. So innocent people మీద టెర్రరిస్టులు కానీ వీళ్ళు కానీ చేసే చర్యలు అన్నింటినీ కూడా ఈయన దగ్గర చూసుకుని ప్రాపగేట్ అగైన్స్ ఇన్నోసెంట్ పీపుల్ ఈ చర్యలు నివారించడానికి ప్రయత్నాలు చేశారనమాట. సో మన ఇండియన్ పీపుల్ అనేవాళ్ళు దుబాయ్లో ఉంటారు కదా, సో వాళ్ళ మీద జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అలాంటివన్నీ కూడా నివారించడానికి ప్రయత్నించాడు. సో అందుకని మనకి ఇండియాకి సంబంధించిన ముంబైలో ఉన్న ఎన్జిఓ హార్మోనీ ఫౌండేషన్ ఈయనకి మదర్ తెరీసా అవార్డు అనేది ఇచ్చింది. ఓకే, ఈయన ఎవరంటే యుఏఈ యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్ జగదీష్ సింగ్ కెహార్. సో జగదీష్ సింగ్ కెహార్ అనే ఆయన చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. దేనికంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఓకే, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరంటే జగదీష్ సింగ్ కెహార్. నెక్స్ట్ పివి సింధు. సో రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ కేటగిరీలో మెడల్ విన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈమె ఆడిన చైనా ఓపెన్ సిరీస్ సూపర్ టైటిల్ విన్ అయిందనమాట. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్. సో పివి సింధు అందరికీ తెలుసు కదా, బ్యాడ్మింటన్ రిలేటెడ్ ప్లేయర్. విన్స్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్. నెక్స్ట్ రష్యా విత్డ్రాస్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, సో దీంట్లో మెంబర్స్ కింద ఉంటారు. సో రష్యా కూడా మెంబర్ కింద ఉండేది, బట్ రష్యా ప్రెసెంట్ విత్డ్రా అయిందనమాట సో క్రిమినల్ కోర్ట్ నుండి. నెక్స్ట్ పటేల్ మోస్ట్ కామన్ ఇండియన్ సర్నేమ్ ఇన్ యూకే. సో యూకేలో ఉన్న ఇండియన్స్ లో మాక్సిమం ఎక్కువ సర్నేమ్ ఎవరికి ఉందంటే సర్నేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ పీపుల్ ఎవరంటే పటేల్కి సంబంధించిన సర్నేమ్ ఉన్నవాళ్ళు. సో పటేల్ సర్నేమ్ అనేది ఎక్కువగా మనం గుజరాత్ లో చూస్తూ ఉంటాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు ఆల్రెడీ కోడ్ వర్డ్ అనేది కూడా చెప్పాను కదా. సో పటేల్కి సంబంధించిన ఏమన్నా డ్యామ్స్ కానీ ఎయిర్పోర్ట్స్ అనేవి కానీ ఉంటే మాక్సిమం గుజరాత్ లో ఉండే ఛాన్స్ ఉందని. ఓకే, పటేల్ ఈస్ ద మోస్ట్ కామన్ ఇండియన్ సర్నేమ్ ఇన్ యూకే. సో నెక్స్ట్ డాక్టర్స్ ఫ్రమ్ నెదర్లాండ్ పర్ఫార్మ్ బ్రెయిన్ ఇంప్లాంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సో ఇప్పటిదాకా హార్ట్ ఇంప్లాంటేషన్, ఐస్ ఇంప్లాంటేషన్ ఇలాంటివన్నీ కూడా చేశారు కానీ బ్రెయిన్ అనేది ఇంకా చేయలేదు. సో ఫస్ట్ టైం నెదర్లాండ్ కి సంబంధించిన డాక్టర్స్ అనేవాళ్ళు ఈ ప్రయత్నం చేశారనమాట. ఓకే, సో నెదర్లాండ్ డాక్టర్స్ పర్ఫార్మ్ బ్రెయిన్ ఇంప్లాంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. Next, the Union Ministry of Minority Affairs for the first time had inaugurated the Hunar Hath Skill Hath. Hunar Hath Skill Hath అనేది ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్. సో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ న్యూఢిల్లీలో జరుగుతుంది కదా, ప్రణబ్ ముఖర్జీ లాంచ్ చేశారు. సో అట్ ప్రగతి మేడ్ ఇన్ ఇక్కడ మైనార్టీ మినిస్టర్ ఈ స్కీమ్ లాంచ్ చేశారు అన్నమాట. ఓకే, హునార్ హాత్ స్కిల్ హాత్. నెక్స్ట్ TCS Tata Consultancy Service has been named as the 2016 Digital Innovator of the Year by the JE Global. సో డిజిటల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ గా జేఈ డిజిటల్ పైన టీసీఎస్ ని నేమ్ చేశారన్నమాట. ఓకే, డిజిటల్ ఇన్నోవేటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీస్. ఇండియాస్ ఫస్ట్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ స్టార్ట్స్ ఇన్ మేఘాలయ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ కానీ నేవల్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటి అన్ని కూడా ఒక దగ్గర నేను వీడియో చేశాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ 2016 అయినా వీడియో ఎవరైనా చూడాలంటే చూడండి. అందులో ఫెస్టివల్స్ అన్ని రీసెంట్ గా జరిగినవి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇండియా ఫస్ట్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో జరిగింది. ఓకే, సో అలాగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది కూడా గోవాలో రీసెంట్ గా స్టార్ట్ అయింది కదా, November 20 వరల్డ్ చిల్డ్రన్స్ డే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లిటరేచర్ ఫెస్టివల్ వచ్చి హర్యానాలో జరుగుతుంది. ఓకే, గ్రేట్ ఇండియన్ ఫిలిం అండ్ లిటరేచర్ ఫెస్టివల్ వచ్చి హర్యానాలో జరిగింది. అలాగే గ్లోబల్ సిటిజన్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చి ముంబై. గ్లోబల్ సిటిజన్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చి ముంబై. అలాగే ఇండియన్ సిటీస్ హోస్టింగ్ ద 2016 నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్. సో నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ వచ్చి జైపూర్ రాజస్థాన్. అలాగే కథాకర్ ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్ ఫెస్టివల్ వచ్చి న్యూఢిల్లీ. సో ఇవన్నీ కూడా సిమిలర్ లా ఉన్నాయి, అందుకే ఒక దగ్గర మీకు ఈజీ గుర్తుంటుందని చెప్పాను. సో ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ వచ్చి హర్యానా,
గ్లోబల్ సిటిజన్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చి ముంబై, అలాగే నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్ వచ్చి జైపూర్ రాజస్థాన్, స్టోరీ టెల్లర్ ఫెస్టివల్ వచ్చి న్యూఢిల్లీ. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసినట్లయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలాగే ఇంకేమన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే జీమెయిల్ తో లాగిన్ అయ్యి రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్ లో ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు సబ్స్క్రైబ్ అవుతారు. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ లోకి వచ్చేస్తాయి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో మీరు ఏ వీడియో అనేది కూడా మిస్ అవ్వరు. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.